ఏ హాయ్ గైస్, దిస్ ఇస్ కిషోర్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. గైస్, ఇప్పుడు ప్రజెంట్ అయితే బ్రదర్కి 2500 గ్రాఫ్ట్ అయితే ఇంప్లాంట్ చేశారు. ఆల్మోస్ట్ సర్జరీ 12 గంటలకు స్టార్ట్ అయిందనమాట. చాలా లేట్గా సర్జరీ స్టార్ట్ అవ్వడం వల్ల ఇతనికి రేపు కూడా పడుతుంది టైం. ఎందుకంటే 12కి స్టార్ట్ అయింది కాబట్టి చాలా లేట్ అయింది కాబట్టి 2500 గ్రాఫ్ట్ మాత్రమే ఇంప్లాంట్ చేశారు. ప్రజెంట్ హెయిర్ లైన్ పార్ట్ వరకు ఇంప్లాంట్ చేశారనమాట. మిగిలిన రిమైనింగ్ ఏదైతే గ్రాఫ్ట్ ఉన్నావో ఆ గ్రాఫ్ట్ని రేపు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి అయితే చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే బ్రదర్ ఫీలింగ్ నాకు ఎలాంటి పెయిన్ లేదు. ఫస్ట్ అనస్థీసియా ఇచ్చినప్పుడు ఒకటే నాకు పెయిన్ ఉంది, తర్వాత పెయిన్ అయితే లేదు అని చెప్పి బ్రదర్ అయితే చెప్పడం జరిగింది. ప్రతిదీ కూడా బ్రదర్ని కనుక్కున్నాం అనమాట. తనకి ఎలా ఫీల్ ఉంది, ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయా, ప్రతిదీ మేము దగ్గరుండి చెప్తానే ఉన్నాం స్టార్టింగ్ నుంచి కూడా. ఇప్పుడైతే 2500 గ్రాఫ్ట్ ఇంప్లాంట్ చేసిన తర్వాత బ్రదర్ బయటకు రావడం జరిగింది. ఇక రిమైనింగ్ గ్రాఫ్ట్ రేపు ఇంప్లాంట్ చేసేది ఉంటుంది. హెయిర్ లైన్ పార్ట్ మీరు గమనిస్తే హెయిర్ లైన్ పార్ట్ బ్రదర్కి జరిగింది బిగ్ ఎఫీ టెక్నిక్ కాబట్టి చాలా న్యాచురల్గా, అసలు గ్రాఫ్ట్ కూడా చాలా చిన్నగా చాలా మంచి హెయిర్ లైన్ పార్ట్ ఉంది. వీ షేప్ హెయిర్ లైన్ స్ట్రక్చర్ అయితే గీయడం జరిగింది. స్ట్రక్చర్ కూడా మనల్ని అడిగాడు అనమాట స్టార్టింగ్లోనే, వీ షేప్ గీయాలా లేదంటే స్ట్రక్చర్ ఏమైనా మార్చాలా అని చెప్పి. తన ఫేస్కి వీ షేప్ అయితే సెట్ అవుతుందని చెప్పి అందరం డిసైడ్ అయ్యి, డాక్టర్ కిరణ్ సార్ కూడా డిసైడ్ అయ్యి వీ షేప్ స్ట్రక్చర్ అయితే ఇవ్వడం జరిగింది. తన్ని కూడా అడిగాడు హెయిర్ లైన్ పార్ట్ ఎట్లుంటే బాగుంటుంది, ఇంకేమైనా మార్చాలా, ప్రతిదీ తనతో కనుక్కొని తనకు మిర్రర్లో చూపించి హెయిర్ లైన్ డిజైన్ గీయడం జరిగింది. తర్వాత కిరణ్ సార్ సర్జరీ కంప్లీట్ చేశాడనమాట. హెయిర్ లైన్ పార్ట్ మీరు గమనిస్తే తన హెడ్ ఎక్కువ రౌండ్ ఉంది అనమాట. కాబట్టి వీ షేప్ స్ట్రక్చర్ అండ్ లెంత్ కూడా పర్ఫెక్ట్ లెంత్. ఇంతకంటే కిందికి వస్తే మళ్ళీ అన్యాచురల్ లుక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తన ఫేస్కి ఎలాంటి స్ట్రక్చర్ ఉందో అలాంటి స్ట్రక్చర్ చూసుకునే డాక్టర్స్ అనేది హెయిర్ లైన్ పార్ట్ గీయడం జరుగుతుంది. కాబట్టి అలాంటి హెయిర్ లైన్ పార్ట్ అయితే గీయడం జరిగింది తనకి. రిజల్ట్ వేరే చూస్తే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం తనకి రిజల్ట్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ఎంత మంచి డెన్సిటీ ఇచ్చారంటే ఫ్రంట్ సైడ్ మీరు గమనించవచ్చు, చాలా మంచి డెన్సిటీ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మంచి రిజల్ట్సే రావడం జరుగుతుంది. మిగిలిన రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది 1100 గ్రాఫ్ట్ కావచ్చు, అవి మొత్తం రేపు ఇంప్లాంట్ చేస్తారు. కాబట్టి దాని గురించి కూడా రేపు మీకు వీడియో తీయడం జరుగుతుంది. బ్రదర్ మాటల్లో తెలుసుకుందాం అసలు సర్జరీ ఎలా జరిగింది, తినకి ఎలాంటి పెయిన్ ఉంది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది అనే విషయం కూడా బ్రదర్ అయితే మనతో చెప్తాడను. నాకు స్టార్టింగ్లో అనస్థియా ఇచ్చేటప్పుడు మాత్రమే నాకు పెయిన్గా అనిపించింది. జస్ట్ అది కూడా ఒక 1 or 2 minutes అంతే పెయిన్ ఉన్నది కూడా. తర్వాత అంతా చాలా అసలు నాకు ఎటువంటి పెయిన్ అనేది లేదు. ఇప్పటికి కూడా ఏం పెయిన్ అనేది లేదు. నా ఫీలింగ్ అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే నాకు మాటలు కూడా రావట్లేదు. మిగతాది రేపు అయిపోయిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను. ఇప్పుడే సర్జరీ అయింది కాబట్టి ఎక్కువ మాట్లాడడం కూడా కరెక్ట్ అయితే కాదు. అందుకనే బ్రదర్ అయితే కొన్ని మాటలే మాట్లాడమని చెప్పామన్నమాట. తప్పకుండా ఇతను మెయింటెనెన్స్ కూడా చేపిస్తాము, తప్పకుండా ఫాలో అప్ అయితే ఇతనికి చేస్తామన్నమాట.